పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటే ఇదే. దేశంలోని హిందువులందరికీ అయోధ్య రామ మందిరం అంశం ఓ సెంటిమెంట్ గా ఉన్న నేపథ్యంలో ఈ ఆలయం పేరుతో ఫేక్ ప్రసాదాలు అందించే గ్యాంగులు తయారయ్యాయి. మామూలు లడ్డూలు, దూద్ పేడా వంటి స్వీట్స్ ను అయోధ్య బాలరాముడికి ప్రసాదాలుగా చెబుతూ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో విక్రయిస్తున్నారు. శ్రీరామ్ మందిర్ అయోధ్య ప్రసారం అనే పేరుతో ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. ఆల్ ఇండియా ట్రేడర్స్ సమాఖ్య ఈ మోసాన్ని గుర్తించి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా తాము కేవలం విక్రయ సంస్థలకు, కొనుగోలుదారులకు మధ్యవర్తిగా వ్యవహరించే ప్లాట్ఫామ్ మాత్రమేనని, తమకు ఉత్పత్తులకు సంబంధం లేదని అమెజాన్ వాదించింది. అయితే కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చీఫ్ కమిషనర్ నిధి కారే అమెజాన్ వాదనలను తోసిపుచ్చారు. కోట్లాది మంది భక్తుల మత విశ్వాసాలు, భావోద్వేగాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటూ వినియోగదారులను తప్పుదోవ పట్టించే వేదికగా అమెజాన్ మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెజాన్కు ₹1,00,000 జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. ఇకపై అమెజాన్లో ప్రముఖ ఆలయాలు, మతపరమైన సంస్థలకు సంబంధించిన ప్రసాదాల విక్రయం విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. వాటిని విక్రయించాలంటే ఆయా సంస్థల నుంచి సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి నకిలీలు రిపీట్ కాకుండా చూడాలని ఆదేశించారు.